హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనకి నీట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము. సో ముందుగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించి మనకి నిన్నటి వరకు అంటే 2 days ఎక్స్టెండ్ చేశారు వెబ్ ఆప్షన్స్, అదే చాయిస్ ఫిల్ చేసుకోవడానికి. సో ఈరోజు అయితే ఇంకా దానికి సంబంధించి ఎటువంటి ఎక్స్టెన్షన్ అయితే కనిపించట్లేదు మనకి వెబ్సైట్లో. అంటే నాకు తెలిసి ఈరోజు అలాట్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉందని అనిపిస్తుంది. సో ఒకవేళ ఈరోజు కాకపోయినా మేబీ రేపైనా వస్తుండొచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్టే వేకెన్సీకి అలాట్మెంట్స్ అనేది ఈరోజు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక దీని తర్వాత మనకి ఏపీలో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనకి స్టే వేకెన్సీ రౌండ్ కోసం కొత్తగా అంటే బి అండ్ సి కేటగిరీ కోసము ఎవరికైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇంతవరకు రిజిస్టర్ చేయని వాళ్ళు ఇప్పుడు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి డేట్స్ మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా. మనకి యాక్చువల్గా నిన్నటి వరకు డేట్ ఇవ్వడం జరిగింది 13th ఈవినింగ్ 5 o'clock వరకు. బట్ దాన్ని కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి ఇది నోటీస్ అనమాట. సో స్టే వేకెన్సీ రౌండ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 2 PM 14th. సో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే నిన్న ఈ 9,000 రిజిస్ట్రేషన్ ఫీజు వితౌట్ జిఎస్టీ పే చేయాలి అని మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నాకు నిన్న కొంతమంది కాల్ చేశారు, దీనికి 3 lakhs డిపాజిట్ కట్టాలి అనేసి. ఎస్, 3 lakhs డిపాజిట్ కట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఇక్కడ ఉన్నాయి. కలెక్షన్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు ఎంబీబీఎస్ సీట్ కోసం అయితే 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బీడీఎస్ అయితే 2 lakhs మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు ఇది అని అంటే ఇది రీఫండబుల్ డిపాజిటే, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఇది. ఓకే, అంటే ఏంటి అని అంటే మీరు ఇప్పుడు ముందు ఆ 9,000 కట్టిన తర్వాత ఈ 3 lakhs కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈ 3 lakhs పే చేసిన తర్వాత మీకు సీట్ వస్తే మీరు జాయిన్ అవ్వాలి కంపల్సరీ. ఓకే, ఒకవేళ మీకు సీట్ వచ్చి కూడా మీరు జాయిన్ అవ్వకపోతే ఈ 3 lakhs మళ్ళీ మీకు రీఫండ్ అవ్వవు అనమాట. కాబట్టి ఇది ఎందుకనంటే ఇది సీట్ బ్లాకింగ్ని అవాయిడ్ చేయడం కోసము ఈ కండిషన్ అనేది పెట్టారు. కాబట్టి ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ డిపాజిట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సింపుల్, నేను చెప్పాను కదా, మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదనుకోండి ఈ 3 lakhs మీకు మళ్ళీ రిటర్న్ రావు. ఒకవేళ మీరు సీట్ వచ్చి జాయిన్ అయినా లేకపోతే సీట్ రాకపోయినా మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుందన్నమాట. సో ఇది కండిషను. సో కాబట్టి మనకి ఇప్పటి వరకు ఇంకా టైం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా టైం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు బి అండ్ సి కేటగిరీకి. ఓకే రైట్. ఇక తెలంగాణకు వచ్చేసి చూడండి, తెలంగాణకి అయితే ఇంతవరకు మనకి ఎటువంటి అప్డేట్ లేదు. బట్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మనకి ఏ కేటగిరీలో కొన్ని సీట్లు ఆల్మోస్ట్ ఒక 3 seats, తర్వాత బి కేటగిరీలో కొన్ని సీట్స్ ఇవన్నీ కూడా మిగిలిపోయాయి. సి క్యాట్లో కూడా కొన్ని సీట్స్ ఉన్నాయి. అయితే ఈ సీట్స్ అన్నీ కూడా మనకి ఫిల్ చేయడం కోసం స్టే వేకెన్సీ రౌండ్ వచ్చే అవకాశం ఉంది. మనకి సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటాలో ఒక 15 seats మిగిలాయంట, ఇది 3rd round తర్వాత. దాని తర్వాత బి కేటగిరీలో 29, ఏ కేటగిరీలో ఒక 3 seats ఏమో మిగిలినట్లు తెలుస్తుంది. అయితే వీటన్నిటినీ ఒక స్టే వేకెన్సీ రౌండ్ అని నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో నుంచి మనకి ఇవన్నీ ఫిల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా సీట్స్ ఏమైనా మిగిలిపోతే అప్పుడు డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మనము అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మేబీ ఒకవేళ ఏ కేటగిరీ కౌన్సిలింగ్ ఉన్నట్లయితే, స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన నోటిఫికేషను ఈరోజు ఈవినింగ్ రావచ్చు. సో ఒకవేళ అది లేకపోతే నాకు తెలిసి బి అండ్ సి కేటగిరీకి కూడా ఈరోజు రావచ్చు. ఎందుకంటే 3 seats అయితే మిగిలాయి. మరి దానికి కౌన్సిలింగ్ పెట్టాలా లేకపోతే ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కొంత డిస్కషన్స్ అయితే జరుగుతున్నట్లు సమాచారం. సో దాన్ని బట్టి ఆ మీటింగ్ ఈరోజు మార్నింగ్ ఏదో సమ్ డిసైడ్ చేసి ఈవినింగ్కి మనకి ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. కాబట్టి మీరంతా రెడీగా ఉండండి. ఎవరైతే ఆల్రెడీ బి నుంచి సికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంతకుముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు కూడా. తర్వాత ఇప్పుడు
కొత్తగా రిజిస్ట్రేషన్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు కదా, మేబీ అది కూడా ఓపెన్ అవ్వచ్చు అని తెలుస్తుంది, బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. సో అది ఎప్పుడు చేస్తారు అండ్ ఈ స్టే వేకెన్సీ ఎప్పుడు ఉంటుంది, తర్వాత మిగిలిన సీట్లకి డైరెక్ట్గా అడ్మిషన్ ఎప్పుడు ఉంటుంది. డైరెక్ట్గా అంటే మీరు కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవడం కాదు, యూనివర్సిటీలోనే స్పాట్ అడ్మిషన్స్ టైపు అరేంజ్ చేస్తారు. సో దానికి మీరు డిపాజిట్ ఇందాక ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఏపీలో మనకి ఏ విధంగానైతే ఈ 3 lakhs 2 lakhs డిపాజిట్ రీఫండబుల్ డిపాజిట్ ఏదైతే ఉందో, ఇదే విధంగా అంటే రీఫండబుల్ డిపాజిట్ కాకపోవచ్చు, బట్ ఒక 10 lakhs 5 lakhs డీడీ తీసుకొని వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సి కేటగిరీలో కానీ బి కేటగిరీలో కానీ సీట్ వచ్చిందనుకోండి, ఆ సీట్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఫీజు, ఆ ఫీజులో ఈ అమౌంట్ డిడక్ట్ చేస్తారనమాట. ఓకే, ఇది ఇంక్లూడ్ అవుతుందన్నమాట ఫీజులో. సో అలా ఉండే అవకాశం కూడా ఉంది, బట్ అది అంటే ప్రొసీజర్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకి ఈరోజు ఈవినింగ్ వరకు తెలిసే అవకాశం ఉందన్నమాట. అప్డేట్స్ రాగానే మీకు వీడియో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.